హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే అంగాకరకాయలు ఉంటాయి చూడండి, ఆ అంగాకరకాయలతో మంచి పకోడీ చేశాను. పిల్లలకి ఏవైనా సరే వెరైటీగా చేసిస్తే కదా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు కూడా అంతే, ఏది అయినా సరే కాయగూర వండితే అస్సలు తినరు. అందుకనేసి ఇలా ఆ కాయగూరలతోనే ఏదైనా వెరైటీగా చేస్తే చాలా బాగా తింటారు. ఇది పప్పుచారుతో కానీ లేదా రసమన్నంతో కానీ ఈ పకోడీ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా ఇష్టంగా పిల్లలు తినేస్తారు. పప్పు ఉంటే చాలు, ఈ ఫ్రైతో ప్లేట్ అన్నమైనా అలా లాగించేస్తారు. చూడండి, ఇలా పకోడీ అన్నంలో పెట్టుకొని తింటే సూపర్. అయితే చూడండి, అంగాకరకాయలు ఎంత తాజావో. దీని రేట్ ఎంత తెలుసా? అండమాన్లో 160 రూపాయలు కిలో. ఇవి అరకిలో 80 రూపాయలు తెచ్చా మార్కెట్ నుంచి. చాలా తాజాగా ఉన్నాయి. ఏం చేస్తామా అని ఒక సగం కోసి కొంచెం కూర వండాను. మరి కొంచెం లేతవన్నీ సన్నంగా ఇలా చూపించే విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఇలా అయితే పకోడీకి చాలా బాగుంటుంది. మంచిగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇవి లేత మాత్రమే తీసుకోవాలి. ముదిరిపోయాయంటే దాంట్లో పిక్కలు ఉంటాయి కదా, అవి ఎంతగా ఏం బాగోవు. బాగా క్లీన్ చేసుకున్న ఈ అంగాకరకాయల్లో కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. మరి పకోడా అంటే శనగపిండి ఉండాలి కదా, ఒక 2 స్పూన్లు శనగపిండి, అలాగే క్రిస్పీ కోసం బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకునేటప్పుడు ఇలా పొడి పొడిలాడినట్టు ఉంటుంది కదా, కొన్ని నీళ్ళు ఇలా చిటకరించి వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం పొడి పొడిలాడకుండా అలాగా ముద్దలా కొంచెం వస్తుంది. ఇలా బాగా కలుపుకుంటే చూసారా, ఇలా బాగా కలిసేలా కలుపుకుంటే పకోడీకి రెడీ అయిపోతుంది. ఇలా చూపించే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పై పెట్టి కొంచెం నూనె వేసుకొని, నూనె హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడాని వేసుకోవాలి. ఇలా వేస్తూ ఉంటే చూసారా, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంతా సగం వేగాక చూసారా, ఇలా గరిటె పెట్టి ఇటు అటు తిప్పుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతుంది మన పకోడీ. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా వేయిస్తే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా ఎర్రగా కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు, టీతో సూపర్గా ఉంటాయి. ఇలా బాగా వేగాక నూనె అంతా వార్చి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. చూడండి, బాగా ఎర్రగా వేగాయి కదా, ఇలా వేగించుకుంటే క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం చేసుకునే పకోడీ అంతా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఈ అంగాకరకాయలతో మీరు ఏ రెసిపీస్ని చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ అంగాకరకాయలు? ఇవి రోజు దొరికే కాయగూరలాగా దొరకవండి, అప్పుడప్పుడు దొరుకుతాయి. ఈ సీజన్లోనే తినేయాలి. సేమ్ కాకరకాయలాగే ఉంటాయి కానీ ఇవి చేదు ఉండవు కదా, చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకొని తింటే. మా పిల్లలకైతే బాగా నచ్చేసాయి, పప్పుచారుతో మంచిగా తినేశారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పకోడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.